జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఎప్పుడోకప్పుడు ఆ గెలుపుని నీకు పక్కాగా పరిచయం చేస్తుంది. గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు. ఓడిపోయేవాడు గెలిచేవాడి మీద దృష్టి పెడతాడు. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టాలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలి పోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం మనం బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. రహస్యాన్ని మగవాళ్ళు ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేస్తారు. ఆడవాళ్ళు మాత్రం రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. చాలామంది అడుగుతారు కదా, డబ్బుంటేనే అన్నీ ఉన్నట్లు అని. ప్రస్తుత ఈ కాలములో అయితే అదే నిజం. డబ్బుంటేనే ప్రేమ ఆప్యాయతలు, డబ్బుంటేనే గౌరవం మర్యాదలు, డబ్బుంటేనే హోదా పలుకుబడి. చివరకు మనం చచ్చాక కూడా డబ్బుంటేనే చివరి కార్యక్రమాలు సరిగా జరుగుతాయి, లేదంటే అది ఒక అనాథ శవమే. మనం అంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకి మాత్రమే ఉంది మిత్రమా. చేతకాని మొగాడు శాస్త్రాలు చెబుతుంటే చెవిటి పెండ్లాం విని శబాష్ అందంట. తగ్గి బ్రతకటానికి తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంది. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. జీవితం నాకు ఒక సవాల్ విసిరింది, నిన్ను రోజు ఏడిపిస్తాను అని. నేను కూడా దానికి ఛాలెంజ్ చేస్తున్నా. జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదురిస్తా అని. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అన్నదే నిజం మిత్రమా. మోసం మంచితనముతోనే మొదలవుతుంది. అది అర్థం అయ్యేలోపే జీవితాలు నాశనమవుతాయి. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే ధైర్యం అయినా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి. అస్తమించే సూర్యుడిలా నీ ఆలోచన ఉంటే ఉదయించే సూర్యుడిలా నీ సంకల్పం ఉండాలి. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. కర్మ కౌగలించుకుంటే ఊపిరికి కూడా వణుకు వస్తుంది. ఒక బాధ బలంగా తాకినప్పుడే తెలుస్తుంది జీవితంలో ఇంకెంత బలంగా ఉండాలో అని. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. ఎగిరే పక్షి కనపడుతుంది, కానీ వీచే ఎదురుగాలి ఎవరికి కనపడదు. అలాగే కళ్ళ ముందు మనిషి కనిపిస్తాడు, కానీ అతని కళ్ళలో బాధ ఎవరికి కనిపించదు.